పంపించేది లేదండి. నో. ఇంటర్నేషనల్ లేదండి. ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు 4th నుంచి, ఇంటర్నేషనల్ లేదు. టికెట్ కూడా ఇప్పుడు బుక్ చేసుకోమని విమానయాన సంస్థలు చెప్తున్నది డొమెస్టిక్ వాటికి మాత్రమే. అది May 4th నుంచి అని చెప్తున్నారు. మా దగ్గర May 4th కూడా మేము అనుమతించాం ఎట్టి పరిస్థితులలో. ఓన్లీ ఆఫ్టర్ May 7th. అది May 5th తర్వాత. విమాన ప్రయాణికులకు మేము మనవి చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ రాకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి. యూ కెన్ కమ్, బట్ యూ కెన్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ May 7th, ఆఫ్టర్ రిలాక్సేషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. మాకు ఏ ఒపీనియన్ లేదు, మా ఒపీనియన్ మాకుంది. మేము మా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరాలు లేవు, కాంట్రవర్సీకి మేము పోవాల్సిన అవసరం లేదు. కేంద్రం తన నిర్ణయం తను తీసుకున్నది, మేము మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. నో సారీ, ఇది ఇంటి అద్దెలకు మాత్రమే. గతంలో ఎప్పుడు కొనుగోలు చేయలేదు, అదేమంతా భారీ పంట కాదు, అది పరిశీలిస్తాం. వీల్ ఎగ్జామిన్. నేను ఏమంటున్నా అంటే అది కేంద్రమే ఆఫర్ చేయాలా? వాళ్ళు ఏం చేసిందంటే నేరుగా ముందు ఒక 1,70,000 crores ప్యాకేజ్ ప్రకటించి ఇచ్చినారు. ఏ రకరకాల పద్ధతిలో ఇచ్చినారు. జన్ధన్ ఖాతా ఉన్న ఒక 500 రూపీస్ వేయటం, బియ్యం ఇవ్వటం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసినారు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు, పథకాలు కలిపి ఇవ్వండి, ఇందులో పోటీ అవసరం లేదు, డబ్బు దుబారా వద్దు, ఎంత అవసరమో అంత ఇవ్వండి అని చెప్పినారు. మొత్తానికి జరుగుతూ ఉంది. మేమేమంటున్నామంటే అది పేదలను ఆదుకోవడానికి, అనుకోకుండా వచ్చిన ఉత్పాతాన్ని ఆదుకోవడానికి, తాత్కాలిక ఉపశమన చర్యలకి అది దోహదపడుతుంది. ఇప్పుడు సపోజ్ మేము ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం, 12 కిలోలు ఫ్రీగా ఇస్తున్నాం, ఓ 1,500 రూపాయలు ఇస్తున్నాం. అది మినిమం గ్యారెంటీ, కనీసం కూరో కాయో పప్పో పులుసో తినడానికి ఉపయోగిస్తుంది, మొత్తానికి కాదు. మొత్తానికి జరగాలంటే రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి, ఉంటే పాలసీలు కరెక్ట్ చేయగలుగుతారు. సపోజ్ మేము అడిగింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ధాన్యం కొంటున్నాం ఇప్పుడు రైతు దగ్గర నుంచి, దాన్ని మేము మొత్తం ఇవ్వలేము, వరి ధాన్యం మేరకు FCIకి ఇస్తే FCI వాళ్ళు ధాన్యం తీసుకోరు, బియ్యం తీసుకుంటారు మన దగ్గర. దాని కస్టమైజ్డ్ మిల్లింగ్ FCIకి ఏ గ్రేడ్లో అవసరం ఉంటుందో ఆ స్థాయికి మిల్లింగ్ చేసి మనం ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్. ఇదంతా అయిపోయి చివరి రూపాయి మనకు రావడానికి FCIకి మనం ఇస్తే, FCI మనకిచ్చే ఈ మధ్యలో ఒక 4, 5, 6 నెలలు పడుతుంది. ఇంత స్పీడ్గా చేసినా కూడా పడితే ఆ టైంలో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ అప్పు మీద, అది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. దాన్ని మాఫీ చేయండి అని అడిగినాం మనం. అది భారం కానియకండి రాష్ట్రం మీద, దాన్ని మాఫీ చేయండి, ఆదేశం ఇవ్వండి, మీరు RBI ద్వారా బ్యాంకులకు ఆర్డర్స్ ఇవ్వండి అని అడిగినాం. అదేం గొంతెమ్మ కోరిక కాదు కదా, కేంద్రం చేయవచ్చు. నేను ప్రైమ్ మినిస్టర్ గారు అదే చెప్పిన, క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ అట్లా పెట్టినా ఇవన్నీ చేయొచ్చు కదా అర్జెంటుగా. రాష్ట్రాల యొక్క రుణ పరిమితి పెంచవచ్చు, నథింగ్ ప్రివెంట్స్. ఇట్లాంటి నేను చెప్పినటువంటి వాటి సడలింపులు ఇవ్వవచ్చు, నథింగ్ ప్రివెంట్స్. మేము ఇంకోటి అడిగినాం, ఈ 6 months ఎకానమీ దెబ్బతింటాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 అండ్ సెకండ్ క్వార్టర్ మేము రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే అప్పులు ఉన్నాయి. అందులో మేము 2 రకాల అప్పులు ఉంటాయి మాకు. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ పూచి ఉండి ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి, దాన్ని FRBM లోన్స్ అంటారు. అదర్ దాని FRBM లోన్స్ మా GSDPకి అగెన్స్ట్గా మేము తీసుకునేవి ఉంటాయి. సపోజ్ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం, బాలమురుగు తెచ్చుకున్నాం, REC నుంచి కానీ PFC నుంచి కానీ తెచ్చుకున్నాం. వాటిని డిఫర్మెంట్ అడిగినాం. వాటిని ఏమడిగినామంటే వాయిదా వేయించండి అని అడిగినాం. వాయిదా వేయించే అధికారం మాకుంటే మేమే డీల్ చేసుకుందాం ఆ సంస్థలతో. అధికారం మాకు లేదు. ఆ పాలసీ సెంటర్ తన దగ్గర పెట్టుకున్నది. కాబట్టి సెంటర్ హ్యాస్ టు ఇంటర్వీన్ అని చేయాలని చెప్పినాం. ఇట్లాంటి అయినా సరే తొందరగా చేయాలని మేము కోరుతున్నాం. మల్లేశం గారు, FRBM కానీ ఈ రకమైనటువంటి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి కోరుతున్నాం. మేము నథింగ్ రాంగ్ కదా. ఇది కేంద్రం మీద పడే భారం ఏం లేదు, భారం మా మీదనే పడుతుంది, రాష్ట్రాల మీదనే పడుతుంది. వాళ్ళు దే హావ్ నథింగ్ టు లూజ్, కాబట్టి దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఇవైనా సరే తాత్సారం చేయకుండా, ఆలస్యం చేయకుండా మీరు చెయ్యండి అని ఇంతకుముందే జస్ట్ ½ an hour బిఫోరే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిపీటెడ్ కోరినాను.
అన్ని కొంటామండి, దానికి ఏం సిల్లి, అది ఎంత పెద్ద 1,00,00,000 టన్నులు కొనేటప్పుడు గది ఏముంటుందండి అని అయితే అనుభూతి పెద్ద. ఒక రోజు ఆరబెట్టి మళ్ళీ కొనేస్తారండి పెద్ద. నాకు తెలిసి లిమిటెడ్గా నడుస్తున్నట్టున్నాయి, దానిలో చూడలేదు, దాన్ని పరిశీలన చేయాలి పెద్ద, నాకు ఐడియా లేదు. చేయమండి, అవసరం లేదు, ఎందుకంటే ఇష్టమైనట్టు అడగోలుగా చేస్తే నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, టెస్టులకు సంబంధించి ఆల్ ఇండియా యావరేజ్ కంటే మనం చాలా హెడ్ ఉన్నాం. వ్యాధి విస్తరణకు సంబంధించి మనం ఎక్కువ ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. అవన్నీ ఇచ్చిన మీకు వివరాలు మీ పేపర్లో ఉన్నాయి. క్వశ్చన్లు రావద్దని మీకు పేపర్లు ఇచ్చినాం మేము. డెత్ రేట్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. కాబట్టి ఏది పడితే అది అడగోలుగా చేసి ప్రైవేట్కి ఇచ్చి ఇటు ఇచ్చి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మేము మా కంట్రోల్లోనే ఉంచుకోవాల్సింది. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకు మేము గచ్చిబౌలి అర్జెంటుగా 1500 హాస్పిటల్ ఎందుకు తయారు చేసినాం? మాకైతే చాలా నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఒక్క చేమికెళ్ళి 12 వాళ్ళు అంటారు చూడండి మన ఊళ్ళల్లో. అప్పుడు ఏమైందంటే తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది, స్టేటస్ ఏంది, కరెక్ట్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, కంట్రోల్ ఉంటుంది. మా శక్తి మించినప్పుడు తప్పకుండా ప్రైవేట్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇలా 1500 పర్ డే టెస్టింగ్ కెపాసిటీ ఉంది మనకి, ఇనిషియల్గా ఉన్నట్టు లేము. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లోనే టెస్టులు జరుగుతాయి, గవర్నమెంట్లోనే జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప అటువంటిది అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. అవసరమైనప్పుడు తప్పకుండా ఆలోచన చేస్తాం. ఒక్కరండి. తెప్పించే అవసరం లేదండి, మనకే వచ్చినాయి ఆల్రెడీ. ఎవరు తెప్పించే అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పంపిస్తున్నది. మనకు కూడా కొన్ని వచ్చినాయి. చేసినాం, ఆల్రెడీ చేసినాం. మనకంటే ఎక్కువ ప్రజలే చేసినారు, వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే అన్ని గ్రామాల ప్రజలు కూడా రోడ్లను తవ్వేసిందండి, మాకు రావద్దని చెప్పి. ఇంకా తమాషా ఏంటంటే హైదరాబాద్ నుంచి పోతే ఊళ్ళో కూడా ఊరు వ్యక్తులను కూడా రాణిస్తలేరు. మీకు కూడా తెలిసి ఉంటాయి కొన్ని ఉదంతాలు. అంత కఠినంగా ఉన్నాయి గ్రామాలు, బాగా నియంత్రణ పాటిస్తున్నారు వాళ్ళు. అర్థం కాదు బ్రదర్. నేను డాక్రా రుణాల గురించి ఇప్పుడు చెప్పలేదే. డాక్రా రుణాలు కట్టాలి బ్రదర్, కంపల్సరీ కట్టాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు బ్యాంక్ నుంచి డబ్బులు, అవి చేసి మళ్ళీ కడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులకు బాధ ఉండదు, వాళ్ళు కడితేనే మంచిది, వాళ్ళ క్యారెక్టర్ పోవద్దు. మన రాష్ట్రంలో మహిళా సంఘాలు సాధించిన గొప్ప విజయం అది. 99.9% రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు ప్రభుత్వం 5 లక్షలు చెప్తే 5 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు చెప్తే 10 లక్షలు ఇస్తున్నారు. ఎనీ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది మంచి స్కీమ్ ఉంది, దాన్ని చెడగొట్టద్దు. వాళ్ళు అవసరం ఉన్న కాడికే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దండిగా వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి, ఎందుకు ఐకేపీ సెంటర్స్ ధాన్యం కొంటున్నారు, వాళ్ళకి కొంత లాభం వస్తుంది. కాబట్టి డబ్బులు కట్టాల్సిందే, కంపల్సరీ కట్టాలి. నేనేం చెప్తున్నా అంటే ఎవరన్నా ఇబ్బంది ఉంటే, మేమందరిని ఆదుకుంటున్నాం, ఇబ్బంది ఉంటే ప్లీజ్ డయల్ 100. రైట్. ఏందండి ఏ విషయంలో తప్పట్టిందండి? ఏ దానిలో వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు చాలా గొప్పగా చేయమని చెప్తామండి. గరీబ్ వాళ్ళు ఎందుకంటే అనవసరం వాళ్ళకి ఏం అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడడానికి. ఇప్పుడు మీకు ఇచ్చిన కాగితం ఉంది కదండి, దట్ ఇస్ అఫీషియల్ రికార్డ్. మీకు ఇచ్చిన కాగితం ఏదైతే ఉందో దట్స్ అఫీషియల్ రికార్డ్. ఆల్ ఇండియా గురించి అయితే మేము తప్పు చెప్పలేం కదా, మేము చెప్తాం అనుకుంటారా? వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ ఇండియా యావరేజ్, వీఆర్ మచ్ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్. ఈ గవర్నమెంట్ యొక్క పనితనానికి గది నిదర్శనం. ఎవరో అపోజిషన్ ఏం అపోజిషన్ ఉన్నారు. అర్థమైతే లేదండి. ఏం పరిశోధన లేదు. కంటిన్యూ చేస్తారు కదండి. అది ఒక ట్రావెల్ హిస్టరీ కాదు, మీకు తెలియదు, దానికి చాలా ఉంటాయి బాధలు. ప్రతి కేసుకు చేస్తారు అది, ఎవ్రీ కేసు. ఏడ తిన్నాడు, ఎవరింటికి పోయిండు, ఏం తిన్నాడు, హోటల్లో తిన్నాడా, ఏ గ్లాసులో మంచినీళ్ళు దాన్ని కూడా చూస్తారు. అది ఇంకొంత మనకు అంటుకుంటారు కదా. చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయి అవి.
చాలా కఠినంగా చేస్తారు. దానిలో అనుమానమే అవసరం లేదు దయచేసి. ఎవరన్నా కానివ్వండి, అనుమానితులు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. పాజిటివ్ వచ్చిన కేసులను అయితే వదలనే వదలరు. కంపల్సరీ వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ కథ కంటైన్మెంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఇక్కడ ఏంటంటే పాయింట్, వ్యాధి ఇక్కడ ఉన్నది ఏం తెలుసున్నానండి. సింపుల్ ఇష్యూ, చాలా సింపుల్. మనం సింప్లిఫై చేద్దాం. మీరు మంచికి వచ్చిన అడిగింది, నేను మంచి జవాబు చెప్తాను. ఇక ప్రజలకు పోతుంది, ప్రజలకు పోవాలి. నేను కోరుకుంటున్నాను. బోరు కొట్టినా సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రపంచంలో ఇప్పటికీ దీనికి సరి అయిన మందు లేదు. ఇది గ్యారెంటీ. వ్యాక్సిన్ కానీ అంత ఈజీగా తయారు కాదు. అది టైం టేకింగ్, అంత సులభం కాదు. అయితే మనం అరికట్టగలిగేది ఏంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంకోరు కానీ ఏంది అంటే వ్యాధి ఉధృతిని ఒకటేసారి వేల లక్షల మందికి సోకకుండా, ఒకటేసారి వేల లక్షల మరణాలు సంభవించకుండా అరికట్టగలుగుతాం. ఆ అరికట్టడానికి మన దగ్గర భారతదేశంలో ఉండే ఒకటే ఒక ఆయుధం లాక్డౌన్. ఒకటే ఆయుధం, మనకి ఇంకా ఆయుధం లేదు. నేను పదే చెప్తా ఉన్నా, దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వేరే మార్గము, వేరే గత్యంతరం లేదు. వైద్య విధానంలో ఇప్పటి వరకు ఉన్న ఉపశమన చర్యలే తప్ప వ్యాధి నిర్మూలన కోసం వాడే మందులు లేవు. అంటే వ్యాధి మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి అంతే. ఇక నేను స్వీయ నియంత్రణ, స్వీయ అంటే వ్యక్తిగత నియంత్రణ. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేను కరోనా గురి కావద్దు అని మనసులో అనుకుంటే అయిపోయాయి. ఈచ్ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఊరికి ఆ ఊరు, ఏ బస్తికి ఆ బస్తి. ఇంతకు మించిన మందు, ఇంతకు మించిన ఆయుధం మన దగ్గర లేదు. 100% సమాజం కనుక ప్రతిజ్ఞ తీసుకుంటే 100% అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు ఉన్నవి, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, అక్కడ వ్యాధి ఉధృతిని అరికట్టారు. దే ఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నిర్లక్ష్యం చేసినారో వాళ్ళు ఇలా పే చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్ 2-3 కంట్రీస్ మనం వింటున్నాం, మీరు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పిన మన దగ్గర 2.44 ఉంది డెత్ రేట్ మన తెలంగాణ అని చెప్పి. కొన్ని దేశాలు 14% ఉన్నాయి, 10%లో ఉన్నాయి, 13%లో ఉన్నాయి. వాళ్ళ కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, మేల్కోలే, ఏమవుతుందిలే అని అనుకున్నారు. ఒక్కడేసారి విజృంభించింది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు, అమెరికాలో ఒక ఇంట్లో అన్నోన్ డెడ్ బాడీస్ 27 ఉన్నాయి ఒకటే ఇంట్లో. అది ఎంత విషాదం! అది మనుషుల శవాలనా? మున్సిపాలిటీ కుక్కల కన్నా అధ్వానం అయిపోయాయి. ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో అంత అధ్వానంగా అటువంటి దైన్యమైన చావులు రాకూడదు మనుషులకు. అటువంటి స్థితి రావద్దంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌన్, వ్యక్తిగత నియంత్రణ, కుటుంబ నియంత్రణ, మనకు మనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా, దయచేసి అనుకోవద్దు. కొంతమంది దుర్మార్గం చేస్తున్నారు అక్కడక్కడ, కొంతమంది పిచ్చిపాళ్ళు బాధితారహితంగా చేస్తారు. కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు, ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు, మజ్లీస్ పార్టీ వాళ్ళు, సార్ మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కుల్లా పెట్టిండ్రు, 4 గంటలు చాలదా సార్, మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు. కాదు నాయన, మా కర్ఫ్యూ పెట్టడం మాకేం కాయిష్ కాదు. ఉద్దేశం ఏంది? ఎక్కువ పీరియడ్ ఉంటే స్టాగర్ అవుతారు, కానీ ఒకటేసారి గుంపులు చేరరు. ఆ వెసులుబాటు ప్రజలకు ఉండాలి. ఒకటేసారి పోయి అక్కడ పడద్దు షాపుల మీద అని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాం. 7 o'clock నుంచి కర్ఫ్యూ పెట్టుకున్నాం. అది ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని అట్లే వినియోగం చేయాలి. కొంతమంది ఉదయం పూట పోవచ్చు, కొంతమంది మధ్యాహ్నం పోవచ్చు, కొంతమంది ఈవినింగ్ 4 o'clock పోవచ్చు. అది బుద్ధిమంతులతనం ప్రజలే ప్రదర్శించాలి. గృహాల పెద్దలు, కాలనీల పెద్దలు ప్రదర్శించాలి. కంటైన్మెంట్ ఏరియా ఉంది, 100% కూరగాయలు వాళ్ళ ఇళ్ళకి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదు, ప్రతి ఒక్క విషయం పంపిస్తూ ఉన్నాం. పాల కాడ నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, దే నీడ్ నాట్ కమ్అవుట్. ఈ కంటైన్మెంట్ అని చెప్తే అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఎంటైర్ కంటైన్మెంట్ చేసిన ఏరియాస్లో 80,000 మంది ప్రజలే ఉన్నారు జనాభా చూస్తే, మొత్తం రాష్ట్రం లేదు. కాబట్టి అంతవరకు కాపాడితే ఏంటంటే నిజంగా సీరియస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ అంటే నిలువరించడం, ఆపటం, దాన్ని అక్కడనే బ్రేక్ కొట్టడం. కాబట్టి అది పాటించాలి. ఇక ప్రభుత్వం ఇంత పదే చెప్తున్న తర్వాత పాటించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న నేను చేయించిన సర్వేలో మాత్రం 100% ప్రజలు పొడిగించండి అని చెప్పినారు, ఈ సడలింపులు ఇవ్వద్దని చెప్పినారు. మా నిర్ణయం ప్రజా నిర్ణయం, ఇది మా సొంత నిర్ణయం కాదు ప్రభుత్వంది.
19 నాడు క్యాబినెట్ ఉంటుంది, నిర్ణయం చేయాల్సిన అక్కడ ఉంటుందని చెప్పిన తర్వాత నేను సర్వే చేయించిన. మా ఎమ్మెల్యేలు చేసినారు, మా మినిస్టర్లు చేసినారు, ఆఫీసర్లు చేసినారు, చాలా కన్సల్టేషన్ చేసినాం. మెజారిటీ అభిప్రాయం చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చెప్పినారు, ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సార్, మరి రిస్క్ వద్దని కూడా చెప్పినారు. మాకేమి ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుందా? ఆదాయం వస్తలేదు ప్రభుత్వానికి, మొత్తం 130 కోట్లు 140 కోట్లు వచ్చింది ఈ నెలలో. ఒక నెల మీద మనకు అన్ని రకాలు కలిపి 15,000 crores రావాలి, 15,000 కోట్లు. మనం కొన్ని పేపర్లు తప్పు రాసినాయి, ఏప్రిల్ మాసానికి 4,000 కోట్లు, ఏప్రిల్ మాసానికి కాదు, మనకు మామూలుగా వచ్చేదే మన సొంతమే 12,000 కోట్లు. ఇక మన ఎఫ్ఆర్బిఎం, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అవన్నీ కలిపితే తెలంగాణ మనకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఖర్చు కావాల్సిన ఆదాయం డబ్బులు 15,000 కోట్ల పైచీలకు పర్ మంత్. అందులో మన సొంత రాబడి అయితే ఓన్లీ 130-140 కోట్లు దాటలేదు. లేదు కదా, యాక్టివిటీ క్లోజ్ అయింది కాబట్టి లేదు. వాహనాలు తిరిగితే కొంత మనకు పెట్రోల్ డీజిల్ మీద కొంత వస్తుంది, బంద్ అయిపోయి మనమే బంద్ చేస్తాం. ఇది అనేక రకాలుగా ఉంది. దీని అన్నిటి తట్టుకొని ప్రభుత్వం ముందుకోవాలి, కేంద్రం ముందుకు రావాలి. ఈ రెండు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కలిస్తే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ గాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. నేనేమంటే మేము మాట్లాడదలుచుకోలేదండి, నో కామెంట్స్. క్యూ కాకే వస్తా అదేం లేదు బ్రదర్, అన్ని అంతరా కంట్రోల్. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఏం తేడా లేదు, అంతరా కంట్రోల్నే ఉంది. కంటైన్మెంట్ ఎవరు ఉల్లంఘించినా చాలా తీవ్ర చర్యలు ఉంటాయి. నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీ రిలీజన్ ఎనీబడి, నో. లేదండి, ఏం ఆలోచించలేదు. ఓన్లీ May 5th వీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ May 5th. May 5th నాటికి ఉండే పరిస్థితులను బట్టి ఆ రోజు నిర్ణయం చేద్దాం. థ్యాంక్ యూ.